ఆల్మోస్ట్ ఒక ½ kg మెగ్నీషియం మెటల్ అయితే ఉంది. బట్ ఈ మెగ్నీషియం మెటల్ పైన కనుక మనం వాటర్ పోసినట్లయితే లిటరల్లీ ఇది ఇంకా పెద్దగా కావడం జరుగుతుంది. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్. గైస్ మీరు చూడొచ్చు నా చేతిలో అయితే స్ట్రాంగెస్ట్ లాక్ అయితే ఉంది. మన హోమ్ సెక్యూరిటీ కోసం కావచ్చు, దేని గురించి అయినా సరే మనం ఈ లాక్ని అయితే యూజ్ చేస్తూ ఉంటాం సేఫ్టీ పర్పస్ కోసం. ఈరోజు గైస్ మన దగ్గర ఇంకో ఐటమ్ కూడా ఉంది, మీరు చూడొచ్చు. అది వచ్చేసి మెగ్నీషియం మెటల్ పీసెస్ అన్నమాట. ఆల్మోస్ట్ ఒక ½ kg మెగ్నీషియం మెటల్ అయితే ఉంది. మెగ్నీషియం మెటల్కి సంబంధించిన స్పెషాలిటీ ఏంటంటే దీన్ని కనుక మనం హీట్ చేసినట్లయితే ఇది ఎయిర్లోని ఆక్సిజన్తో నెక్స్ట్ లెవెల్లో రియాక్ట్ అయితే కావడం జరుగుతుంది. ఎంత రియాక్ట్ అవుతుందంటే గైస్, దీంట్లో నుంచి వచ్చే లైట్ ఏదైతే ఉందో ఆ హీట్లో నుంచి వచ్చేది, అది మనం వెల్డింగ్ చేసేటప్పుడు లైట్ వస్తుంది కదా, దానికి 100 రెట్లు అయితే గైస్ బ్రైట్గా ఉంటుంది అనమాట. మెగ్నీషియం మెటల్ని అయితే గైస్ మనం ఈరోజు అంతగా హీట్ అయితే చేయబోతున్నాం. అది హీట్ అయిన తర్వాత దాంట్లో ఈ లాక్ని అయితే పెట్టబోతున్నాం. సో మెగ్నీషియం మెటల్ ఆక్సిజన్తో రియాక్ట్ అవుతున్నప్పుడు ఏదైతే హీట్ జనరేట్ అవుతుందో దానివల్ల ఈ లాక్ ఎంత డ్యామేజ్ అవుతుంది అనేది గైస్ ఈరోజు ఎక్స్పెరిమెంట్ వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది. కాబట్టి ఇప్పటివరకు వీడియోని లైక్ చేయండి, వీడియోని వెంటనే లైక్ చేసేయండి. ఛానల్ కొత్తగా వచ్చినైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫటాఫట్ గైస్ లేట్ చేయకుండా ఈరోజు ఎక్స్పెరిమెంట్ అయితే స్టార్ట్ చేసేద్దాం. గైస్ ½ kg మెగ్నీషియం మెటల్ అయితే ఉంది కదా, దీంట్లో నుంచి యాజ్ ఏ ఎగ్జాంపుల్ లాగా ఇంత కొద్ది మెగ్నీషియం మెటల్ని అయితే గైస్ మనం హీట్ చేద్దాం. మీకు చూపిస్తా దీంట్లో నుంచి అసలు లైట్ అనేది ఎంత బ్రైట్గా వస్తుందో. సో మీరు ఇక్కడ చూడొచ్చు ఎంత మెగ్నీషియం మెటల్ని అయితే నేను అంటిస్తున్నా. సో ఇది ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి ఎంత పెద్ద లైట్ని జనరేట్ చేస్తుందో చూద్దాం. సో మీరు ఇక్కడ చూడవచ్చు అది ఆక్సిజన్తో అయితే గైస్ రియాక్ట్ అయిపోయింది. అండ్ లైటింగ్ చూడండి మీరు ఎంత బ్రైట్గా వస్తుందో, నెక్స్ట్ లెవెల్లో వస్తుంది కదా గైస్. ఈ మెగ్నీషియం మెటల్కి సంబంధించిన ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే మీకు చెప్పడం నేను మర్చిపోయాను. మనం మంటలో కనుక వాటర్ని పోసినట్లయితే మంటలు చల్లారిపోతాయి. బట్ ఈ మెగ్నీషియం మెటల్ పైన కనుక మనం వాటర్ పోసినట్లయితే లిటరల్లీ ఇది ఇంకా పెద్దగా కావడం జరుగుతుంది. మంటలో మనం పెట్రోల్ పోస్తే ఏ విధంగా అవుతుందో అలా అయితే అవుతుంది. మీకు లైవ్లో చూపిస్తాను చూడండి. ఇక మనం ఎంత వాటర్ అయితే దీనిపైన పోస్తామో అంతగా ఇదంతా నెక్స్ట్ లెవెల్లో అయితే గైస్ బ్రైట్ కావడం జరుగుతుంది, హీట్ కావడం జరుగుతుంది. సో ఇంత మెగ్నీషియం మెటల్ని మనం కిందేస్తేనే అంత నెక్స్ట్ లెవెల్లో ఎక్స్ప్లోజన్ వచ్చింది. అదే మన దగ్గర ఉన్న ½ kgని కనుక మనం ఒకేసారి హీట్ చేసినట్లయితే అండ్ దీంట్లో లాక్ పెట్టినట్లయితే సో చూద్దాం ఏమవుతుందో. గాయస్ ఫస్టే చెప్తున్నా, మీరు ఈ మెగ్నీషియం మెటల్తోనైతే ఎటువంటి ఎక్స్పెరిమెంట్ చేయకండి. ఒకవేళ చేసినా సరే చాలా ప్రికాషన్స్ తీసుకొని మాత్రమే చేయండి గాయస్. అంతేగాని ఆడుతూ పాడుతూ చేస్తా అంటే మాత్రం కలవది. వెల్డింగ్లో ఏవైతే గ్లాసెస్ని యూజ్ చేస్తారో వాటిని అయితే యూజ్ చేస్తున్నా. సో మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత బ్రైట్ లైట్ వచ్చేసి దీంట్లో జనరేట్ అవుతుందని చెప్పేసి. ఇంత పెద్ద మొత్తంలో మనం మెగ్నీషియం మెటల్ని హీట్ చేసినట్లయితే నాకు తెలిసి నెక్స్ట్ లెవెల్లో ఎక్స్ప్లోజన్ వస్తుంది కావచ్చు. ఇక్కడ మొత్తం కూడా గాయస్ ఎండిపోయిన చెట్లు అయితే ఉన్నాయి. సో రిస్క్ తీసుకోదలుచుకోవట్లేదు. ఫస్ట్ మనం యాజ్ ఏ ఎక్స్పెరిమెంట్ లాగా ఇంతకుముందు కొద్దిగా మెగ్నీషియం మెటల్నే కాల్చాం కదా, ఇప్పుడైతే ఇంత మెగ్నీషియం మెటల్ని అయితే నేను కాలుస్తున్నా. సో మీరు చూడొచ్చు ఇది ఎంత ఉందో. సో ఇంత మెగ్నీషియం మెటల్ని ఒకసారి కాల్చి చూద్దాం ఎంత బ్రైటెస్ట్ లైట్ వస్తుంది, అంతేకాకుండా ఎంతగా ఇది ఎక్స్ప్లోర్ అవుతుంది వాటర్ పోసిన తర్వాత అని చెప్పేసి. సో ఆ తర్వాత మన దగ్గర మిగిలి ఉన్న మెగ్నీషియం మెటల్ అవుతుందో ఇంతగా మిగిలింది కదా, దీంట్లో అయితే లాక్ పెట్టి టెస్ట్ చేద్దాం. సో ఫస్ట్ అయితే దీన్ని కాలుస్తున్నా. గైస్ మీరు చూడొచ్చు మెగ్నీషియం మెటల్ వచ్చేసి రియాక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఓ ఇటు పేలుతా దూరం ఉండు గైస్. ఇప్పుడు నేను దీంట్లో అయితే 1% జట్కా ఇస్తున్నా వాటర్తో. చూద్దాం ఏ విధంగా ఇది రియాక్ట్ అవుతుందని చెప్పేసి. మీరు చూడొచ్చు వాటర్ పోయగానే ఏ విధంగా అది రియాక్ట్ అయిందో. పేలుతా దూరమే ఉండు రే. ఓ ఇంత బ్రైట్ లైట్ అసలు ఏ విధంగా వస్తుందో అసలు అర్థం కావట్లేదు. ఇక ఓ మీరు చూడవచ్చు వాటర్ పోసే కొద్దీ దీంట్లో ఉన్న స్పెషాలిటీ అది. ఎంత వాటర్ పోస్తే అంత ఎక్కువ గాయస్ అయితే రియాక్ట్ కావడం జరుగుతుంది. పేలింది చూసారు కదా ఎలా పేలిందో, అందుకనే దూరం ఉండాలని చెప్పేది. ఓ గాయస్ మీరు చూడొచ్చు మెగ్నీషియం మెటల్ వాటర్ పోసినా కొద్ది పేలడం జరుగుతుంది. మెగ్నీషియం మెటల్ మొత్తం హీట్ అయ్యి ఒక లావా లాగా అయితే తయారైపోయింది. లిటరల్లీ ఎంత హీట్ వస్తుందంటే దాంట్లో నుంచి నా వరకు కూడా గైస్ ఫీల్ అయితే అవుతుంది. మీరు చూడొచ్చు. వామ్మో.
అండ్ లైట్ మీరు చూడండి గైస్, ఎస్పెషల్లీ ఎంత బ్రైట్గా ఉందంటే నేను స్టార్టింగ్ నుంచి ఇదే చెప్తూనే ఉన్నాను మీకు, బ్రైట్ లైట్ క్రియేట్ అవుతుందని చెప్పేసి లైట్తో పాటుగా హీట్ కూడా వస్తుంది. ఎంత దూరం ఉన్నా కదా నా వరకు కూడా గైస్ దాని హీట్ అయితే వస్తుంది. అండ్ చూసారు కదా వాటర్ పోయగానే ఏ విధంగా పేలిందో, సూపర్ అయితే పేలింది. ఇంకాస్త వాటర్ పోద్దాం, దీంట్లో హీట్ ఉంది కదా, సో చూద్దాం. ఓ ఆటలు ఆడడం ఆపేద్దాం గైస్. మీరు చూడవచ్చు వాటర్ పోయగానే దగ్గర ఇంకా ఎంత బ్రైట్ లైట్ జనరేట్ అయిందో మీరు చూడొచ్చు. వాటర్ పోయగానే, వాటర్ మనం దీనికి యాడ్ చేయగానే ఇది వచ్చేసి ఇంకా రెట్టింపు అయితే అవుతుందన్నమాట దీని పవర్. గైస్ చూసారు కదా, మెగ్నీషియం మెటల్ని మనం ఆల్మోస్ట్ ఒక పిడికెడ్ అయితే తీసుకొని దాన్ని హీట్ అయితే చేసాం. అండ్ ఈ లెవెల్లో రియాక్షన్ అయితే వచ్చింది. మన దగ్గర ఇంకా చాలా మెగ్నీషియం మెటల్ అయితే మిగిలి ఉంది. సో దాంట్లో మనం ఏం చేద్దామంటే గైస్, దాన్ని హీట్ చేసి దాని లోపల ఒక లాక్ అయితే పెడదాం. బ్రైట్ లైట్ అయితే మనం చూడగలుగుతున్నాం, బట్ దాంట్లో హీట్ ఏదైతే జనరేట్ అవుతుందో దాన్ని అయితే అబ్జర్వ్ చేయలేకపోతున్నాం. కాబట్టి ఒక స్ట్రాంగెస్ట్ లాక్ని అయితే పెడదాం. స్టార్టింగ్లో చూపెట్టిందే, చూద్దాం ఆ లాక్ వచ్చేసి ఎంతగా డ్యామేజ్ అవుతుందని చెప్పేసి. గైస్ మీరు చూడొచ్చు, నేనైతే లాక్ వేసి దీని లోపల అయితే పెట్టేశాను. అండ్ దీనిపైన మొత్తం మెగ్నీషియం మెటల్ అయితే వస్తున్నా. సో ఈ మెగ్నీషియం మెటల్ని మనం అంటించినట్లయితే దీంట్లో నుంచి వచ్చే రియాక్షన్ వల్ల లాక్ అసలు ఓపెన్ అవుతుందా లేదా అని అయితే టెస్ట్ చేద్దాం. కొద్దిగా మన మెగ్నీషియం మెటల్ అయితే స్టార్ట్ అయిపోయింది, రియాక్ట్ అవుతుంది. అండ్ వేరే పీసెస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా అంటుకుంటున్నాయి, మీరు చూడొచ్చు. సో ఈ విధంగా అయితే, అండ్ లిటరల్లీ ఇంత చిన్న లైట్ని నేను చూడలేకపోతున్నాను కళ్ళతో. ఇంకొక సైడ్ అయితే గైస్ నేనైతే అంటిస్తున్నా, తొందర రియాక్షన్ కావాలని చెప్పేసి 3 ప్లేసుల్లో నేను మెగ్నీషియం మెటల్ని అయితే అంటించాను. సో చూద్దాం ఎంత టైం పడుతుందో ఇంత పెద్ద కుప్ప అంటుకోవడానికి. సో ఇప్పుడు దీంట్లో అయితే గైస్ లాక్ అయితే మండుతుంది. బట్ ఇక్కడ సైడ్లో మీరు చూడొచ్చు, మనం ఫస్ట్ టైం ఏదైతే మెగ్నీషియం మెటల్ని మనం ఇక్కడ బ్లాస్ట్ చేసామో అదన్నమాట ఇది. సో మీరు ఇక్కడ చూడొచ్చు, మనం రియాక్ట్ చేసిన మెగ్నీషియం మెటల్ వచ్చేసి ఈ విధంగా అయితే అయిపోయింది. ఎంత తొందరగా బూడిద అయిపోతుందో మీరు చూడొచ్చు. ఇంత తొందరగా అయితే గైస్ ఫటాఫట్ బూడిద అయిపోతుంది. మీకోసమే ఇటువంటి నెక్స్ట్ లెవెల్ ప్రొడక్ట్స్ తీసుకొస్తూ అండ్ రియాక్ట్ చేస్తూ ఇంత రిస్క్ తీసుకొని వీడియోస్ చేస్తాం కాబట్టి వీడియోని లైక్ అయితే చేయండి. చూస్తున్నారు కదా అది ఎలా రియాక్ట్ అవుతుందో, ఘోరంగా రియాక్ట్ అవుతుంది. సో లాక్ అసలు ఏమవుతుందో చూద్దాం. ఎక్స్పెరిమెంట్ అయితే చేయకండి. ఒకవేళ చేయాలి సేఫ్టీ ప్రికాషన్స్తో చేస్తామని అనుకుంటే దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. సో ఆర్డర్ చేసుకోండి, బట్ సేఫ్టీ ప్రికాషన్స్తో అయితే చేయండి. మన మెగ్నీషియం మెటల్ వచ్చేసి బయట మొత్తం కాలిపోయింది. ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ని పోసి రియాక్ట్ అయితే చేద్దాం. లైట్స్ ఆఫ్. వాటర్ని పోయగానే గైస్ మీరు చూడొచ్చు, దీని పవర్ వచ్చేసి డబల్ ట్రిపుల్ అవుతుంది. ఇది పేలుతుంది, ఎనీ టైం పేలుతుంది, దూరం ఉండురే. మీరు చూడొచ్చు గైస్ ఇది ఏ విధంగా కనిపిస్తుందో చూడడానికి. చాలా క్రేజీగా ఉంది కదా, అగ్ని గోళం లాగా అయితే ఉంది, మెలకిట్టు పేలగలది. గైస్ నాకు తెలిసి మన లాక్ ఏదైతే ఉందో అది లోపల మెల్ట్ అయిపోయి ఉంటుంది. మెల్ట్ కాకున్నా సరే బట్ ఎంతో కొంత డ్యామేజ్ అయి ఉంటుంది, ఖచ్చితంగా చాలా మటుకు డ్యామేజ్ అయి ఉంటుంది. ఓహో వామ్మో, ఇంకా దాంట్లో మస్తు మెగ్నీషియం మెటల్ ఉంది, అది మొత్తం మండుతూనే ఉంది. మతిన్ గెట్ రెడీ. వామ్మో గైస్ చూసారు కదా, వాటర్ పోయగానే లిటరల్లీ మెగ్నీషియం మెటల్ మొత్తం ఏ విధంగా రియాక్ట్ అయిందో. గైస్ మన తాళం పని ఏమైందో చూడాలి. లిటరల్లీ వాటర్ని పోయగానే ఎంత బ్రైట్ లైట్ వస్తుందంటే, ఎంత హీట్ జనరేట్ అవుతుందంటే ఎక్స్ట్రీమ్ నెక్స్ట్ లెవెల్. గైస్ లిటరల్లీ మాకైతే ఇప్పుడు తాళం కనిపిస్తుంది. సో లాక్ మొత్తం రెడ్ కలర్లోకి అయితే చేంజ్ అయిపోయింది మొత్తం. వామ్మో గైస్, ఇది మన లాక్. మనం సేఫ్టీ కోసం ఏదైతే లాక్ని యూజ్ చేస్తామో ఇది వచ్చేసి అది. లిటరల్లీ మీరు చూడొచ్చు కంప్లీట్గా ఏ విధంగా రెడ్ కలర్లోకి మారిపోయిందో. ఇది మెగ్నీషియం మెటల్ వచ్చేసి ఎంత హీట్ని జనరేట్ చేస్తుందో మీరు చూడొచ్చు. వామ్మో, లాక్ మొత్తం రెడ్ కలర్లోకి మారిపోయింది. లాక్ లోపల తాళం చేయి పెట్టే ప్లేస్లో మీరు చూడొచ్చు ఈ రెడ్ కలర్లోనే ఉంది.
ఓపెన్ అయితే కాలేదు, బట్ చాలా మటుకు డ్యామేజ్ అయింది. మనం స్టార్టింగ్లో కొద్దిగా మెగ్నీషియం మెటల్ని కాల్చాం కదా, దాన్ని లాస్ట్ టైంలో కాల్చిన దాన్ని కనుక ఒకే చోట మనం పెట్టి కాల్చినట్లయితే ఆరామ్సే ఓపెన్ అవుతుంది. ఇలా మొత్తం మీరు చూడొచ్చు, మెగ్నీషియం మెటల్లో నుంచి వచ్చిన హీట్ వల్ల చెమటలు అయిపోయినా ఇది బ్రైటెస్ట్ లైట్ మాత్రమే కాదు, ఎక్స్ట్రీమ్ హీట్ని కూడా జనరేట్ అయితే చేస్తుంది రియాక్ట్ అయ్యేటప్పుడు. మెగ్నీషియం మెటల్ని కనుక మనం హీట్ చేసి రియాక్ట్ చేసి దాంట్లో లాక్ వేసినట్లయితే ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట రియాక్షన్. నాకు తెలిసి ఎక్స్పెరిమెంట్ మీలో ప్రతి ఒక్కరికి నచ్చింది అనుకుంటున్నాను. ఎక్స్పెరిమెంట్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసేయండి. ఒకవేళ ఈ వీడియో కనుక మీరు 3K లైక్స్ కంప్లీట్ చేసినట్లయితే నెక్స్ట్ మనం ఇదే మెగ్నీషియం మెటల్ 1 కిలోని అయితే ఆర్డర్ చేద్దాం అండ్ మొత్తంలో ఒక లాక్ని వేసి మనం అయితే దాన్ని అంటిద్దాం, రియాక్ట్ చేద్దాం, చూద్దాం లాక్ వచ్చేసి కంప్లీట్గా మెల్ట్ అవుతుందా లేదా అని చెప్పేసి. సో ఎక్స్పెరిమెంట్ నచ్చినట్లయితే గైస్ వీడియోని లైక్ అయితే చేయండి, ఖచ్చితంగా సూపర్గా వచ్చింది. సో త్వరలోనే గైస్ ఇంకో కొత్త వీడియోలో నెక్స్ట్ లెవెల్ ఎక్స్పెరిమెంట్తో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.